సిపిఎం ఆధ్వర్యంలో నిరుద్యోగులు జాబుల కోసం మహాధర్నా చేస్తున్నారు. ఈ విషయం మాట్లాడడానికి సిపిఎం సెంటర్ నాయకులు బివి రాగులు ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు? చాలా సంవత్సరాల తర్వాత కనిపిస్తూ ఉన్నారు. నిరుద్యోగులే క్షేమంగా లేదు. ఎట్లా దాదాపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ ఆయన ఇచ్చిన హామీలో భాగంగా 2 లక్షల జాబులు ఇంతవరకు విడుదల చేయలేదు. ఏమంటారు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్ల కోసం వాగ్దానం చేసినట్టుంది తప్ప నిజంగా నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉండి లేకపోతే శ్రద్ధ ఉండి వాళ్ళు అప్పుడు వాగ్దానం చేసినట్టు కనపడలేదు. వాళ్ళు నిజంగా నిరుద్యోగుల సమస్య మీద శ్రద్ధ ఉంటే ఈ పార్టీకి చాలా నిర్ణయాలు తీసుకుని ఉండేవాళ్ళు. మొదటిది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉండే ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి, ఎవరు అవసరం లేదు. కానీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్నా కానీ 20,000 ఖాళీ పోస్టులు కానిస్టేబుల్స్ ఉంటే 5,000 ప్రకటించడం, అవి కూడా అలా కాలయాపన చేయడం, అలాగే ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రకటనలు చేయడం అనేది చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అదేమంటే మాకు ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి మేము వెంటనే అన్నింటినీ భర్తీ చేయలేమని చెప్పేసి అంటున్నారు. ఖజానా ఖాళీ అవుతుంది లేకపోతే అయ్యింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు చెప్పేది ఏమిటి? ఎన్నికలకు ముందు ఆ ప్రచారంలో వాళ్ళు అదే చెప్పారు. మరి అప్పుడు తెలిసే వాగ్దానం చేశారు. ఇప్పుడు అమలు జరపాల్సి వచ్చేసరికి పాత సంగతులను ఇప్పుడు జ్ఞాపకం చేస్తే ఉపయోగం లేదు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ అవసరం ఉందో ఏమిటో అత్యవసరంగా ప్రజాసేవకు అవసరమైన వాటిని గుర్తించి వాటిని నింపాలి. వాటికి ఆర్థిక వనరులను ఎట్టా సేకరించుకోవాలి అని చెప్పేసి వారు ఆలోచించాలి. మేము చెప్తున్నాం, ఆర్థిక వనరులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ గతంలో వాగ్దానం చేశారు, వాటిని అమలు చేయలేదు. కాబట్టి వాటికి అనుగుణంగా మనకి ఇచ్చేట్టు మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అనేక స్కీములకి వాళ్ళు మనకి ఇవ్వాల్సిన డబ్బులను కూడా ఇవ్వలేదు, చాలా బకాయిలు పెట్టారు. వాటి గురించి ఆలోచన చేయాల్సి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ శాఖలు, డిపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంతో వాళ్ళ యొక్క అంగీకారంతో చాలా స్థలాలను గతంలో తీసుకున్నారు. ఆ స్థలాలు ఏవి ఇప్పుడు వాడటం లేదు. వాటిని అన్నింటినీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాటి మీద ఆదాయం వచ్చే ఆదాయాన్ని కూడా నిరుద్యోగులకు ఉపయోగించాలి. అనేక చర్యలు తీసుకోవచ్చు. అటువంటి చర్యల గురించి ఆలోచించడం మానేసేసి డబ్బులే కాబట్టి మేము పెట్టలేమని చెప్పేసి వాదన ఇప్పుడు చెప్పడం అని చెప్పేసి అది రాజకీయం అనిపించుకోదు. అందుకని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. ఈరోజు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగం అనేది ఆ తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఇంత పెద్ద హైదరాబాద్ నగరం రోజు పెరుగుతుంది, రోజు ఎక్స్పాండ్ అవుతుంది, కొత్త కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయని చెప్పేసి మనం రోజు ప్రపంచానికి చెప్తూ చదువుకున్న వాళ్ళకి హైదరాబాద్ నగరంలో ఉపాధి దొరకపోవడం అని చెప్పేసి శోచనీయమైన విషయం. అందుకని ఉపాధి సృష్టించి, ఉపాధి కల్పించే పద్ధతిలో ఆర్థిక వ్యవస్థని హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేస్తే నిరుద్యోగ విషయాన్ని కూడా తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. కొన్ని నగరాలు ఆ రకంగా చేస్తున్నాయి, మన నగరం ఎందుకు చేయదని చెప్పేసి మనం ప్రశ్నిస్తున్నాం. అందుకని ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్యని సీరియస్గా ఆలోచించాలని, అలాగే నిరుద్యోగ యువకులు జాకులుగా ఏర్పడి చాలా కాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి ప్రభుత్వం యొక్క వైఖరిని చెప్పి, ఇబ్బందులు చెప్పి, ప్రత్యామ్నాయాలు చెప్పి ఆ రకంగా పరిష్కారం చేయడం మానేసేసి కాలయాపన చేయడం కూడా మంచిది కాదు. అందుకనే సిపిఎంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టింది. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు సర్ ప్రోగ్రాం జరుగుతుంది. సర్ ప్రోగ్రాం అయితే ఏ రాష్ట్రాలు జరిగిందో ఆ రాష్ట్రాలన్నింటిలో బీజేపీ గెలుచుకుంటూ వచ్చింది. అంటే ఈ ప్రోగ్రాము బీజేపీ గెలవడం కోసమే ఇట్లా జరుగుతుందా? సిపిఎంగా మీరు ఏం స్పందిస్తారు? ఎందుకు ఈరోజు సర్ అనేది 2002లో వచ్చింది. మన రాజ్యాంగంలో అప్పుడప్పుడు ఇంటెన్సివ్ రివిజన్ అంటే లోతుగా రివిజన్ చేయాలని ఉంది. లోతుగా ఎందుకు రాజ్యాంగంలో చెప్పారంటే ఇప్పటి వరకు నమోదు చేసుకునే వాళ్ళు మినహాయించబడకుండా వాళ్ళందరినీ లోపలికి చేర్చుకునే దానికి ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, ఈ ఇంటెన్సివ్ లోతుగా పరిశీలన, ఎందుకంటే ఎంత ఎక్కువ మందిని తీసేస్తే బాగుంటుందో దాన్ని ఆలోచించడానికి లోతుగా ఉంది. మన భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రతి పౌరుడికి ఒక ఓటు హక్కు ఇచ్చి అలాగే యూనివర్సల్ ఫ్రాంచైజ్ పెట్టింది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని కాదు. అందుకని చాలామంది, అనేక మంది ఇంకా అవగాహన లేక ఓటు నమోదు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా రంగంలోకి తీసుకురావాలని అనేక ప్రాంతాల్లో ఉన్నారు. చదువు లేకనో, ఇగ్నోరెన్సో, దూరాభారం అయ్యో దీని ప్రాధాన్యతను గమనించుకో, అటువంటి వాళ్ళందరినీ తీసుకురావాలి. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషను ఈ ఎస్ఐఆర్ పేరుతోటి ఎవరెవరిని ఎలా తొలగించాలి అని చెప్పేసి ఒక ప్రణాళికతో అది కూడా జనరల్గా కాదు, బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, బీజేపీకి సానుకూలంగా ఓటు వేయరనుకున్న వాళ్ళు, ఏ కులం వాళ్ళైతే, ఏ మతం వాళ్ళైతే, ఏ ప్రాంతం వాళ్ళు అయితే, ఏ వయసు వాళ్ళైతే తమకు అనుకూలంగా ఉండరో అటువంటి వాళ్ళ మీద
గమనించి వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తుంది. బెంగాల్లో ఆ రకంగా 95 లక్షలు పోరాటం చేస్తే దాన్ని తగ్గించారు. అప్పటికి 30 లక్షలు తొలగించి ఇప్పుడు 80 లక్షలు తెలంగాణలో ఇప్పుడు ఎస్ఐఆర్లో అదనపు ఓట్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు. 80 లక్షలు తెలంగాణలో ఉన్నాయంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ బాగా పోటీ ఎక్కువ ఉంటుంది, అందరూ ఉన్నవాళ్ళే ఉంటారు. అలాగే దొంగ ఓటర్లు అంటే ఆ ప్రత్యర్థి పార్టీ దొంగ ఓటర్లు నమోదు చేసి తీయించే కార్యక్రమం ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు మాకందరికి ఓట్లు ఉంటాయో లేదో కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ అనేది అది ఓటర్లని తొలగించే ప్రక్రియలాగా ఉంది తప్ప చేర్పించే ప్రక్రియగా లేదు. అందుకని ఈ తెలంగాణ మీద బీజేపీ దృష్టి ఉంది. ఎందుకంటే బెంగాలు ఇవన్నీ అయిపోతున్నాయి, నెక్స్ట్ తెలంగాణ ఏమాది అని చెప్పేసి అంటుంది. ఇక్కడే అక్రమాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని ప్రతిపక్షాలు, అధికార పక్షం ఈరోజు కాంగ్రెస్ ఉంది కాబట్టి దీని మీద ఛాలెంజ్ చేసి నిజమైన ఏ పౌరుడికి ఒక్క ఓటు కూడా పోయేదానికి లేదు. ముఖ్యంగా మైనార్టీల ఓట్లు తొలగించేదానికి అవకాశం లేదు. ఎందుకంటే మైనార్టీల మీద దృష్టి పెట్టి బీజేపీ చేస్తుంది. దానికోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మా పార్టీ దాన్ని తీవ్రంగా తీసుకొని మొత్తం ప్రజల్లోకి మాకు ఓట్లు వస్తాయా లేదా ఎక్కడ అనేది కాదు, మాకు ఓట్లు రాని ప్రాంతాల్లో కూడా ఎస్ఐఆర్ని పకడ్బందీగా అమలు జరిపేదానికి మేము కృషి చేస్తాం.